నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలో హృదయ విదారకర సంఘటన అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొదల్లో పడేసిన కన్న తల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని డిపిఆర్ఓ కార్యాలయంలో కలెక్టర్ సమావేశం మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్న ప్రావీణ్య తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారన్న టీపీసీసీ చీఫ్ దీక్ష దివాస్ పేరుతో మళ్లీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ మహేష్ కుమార్ గౌడ్ కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి ప్రాంతంలోని 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్న ఎమ్మెల్సీ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న కవిత నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలను గ్రామ యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలను గ్రామ యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసి తన జీవితాన్ని త్యాగం చేసి సమానత్వానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. మహనీయులు చూపిన సామాజిక న్యాయం, విద్య, సమానత్వం అనే మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, జ్యోతి బాపులే ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువజన సంఘాల నాయకులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, కొమ్మట బాబు, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, గురుగుల శ్రీనివాస్, సురారాములు, బండారి చంద్రయ్య, సమల మహేష్, కరుణాకర్ రెడ్డి, బండారి ప్రశాంత్ బాబు, ఎల్ఎం యాదవ్, పంపరి నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నిజాంపేట మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆయన ఈ దేశానికి, భారతదేశానికి ఎన్నో సంస్కరణలు చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఇలా వివిధ బడుగు బలహీన వర్గాలకు చదువు చెప్పించిన చరిత్ర కూడా ఆయనకే ఉంది. మరి ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే మరి పేద బడుగు బలహీన వర్గాలకు చదువు చెప్పించడంలో ఎంతో బ్రాహ్మణులు ఎంతో హింస పెట్టిన, ఎన్ని ఆటంకాలు కలిగించిన మరి పేద ప్రజలకు చదువుతోనే గమ్యస్థానికి చేరుతారు, చదువుతోనే విద్య, చదువుతోనే ఉద్యోగం, అన్ని రకాలుగా బాగుపడతారని ఆమె ఎన్ని ఆటంకాలు ఎదురు చేసిన బ్రాహ్మణులు మరి ఒక కఠోర దీక్షతోని చదువు చెప్పించిన చరిత్ర కూడా భారతదేశంలో జ్యోతిరావు పూలే. మరి ఇలాంటి జ్యోతిరావు పూలే మరి పుట్టడం, భారతదేశంలో పుట్టడం చాలా గర్వకారణం. ఆయన ఆచరణ కానీ ఆయన నడిచిన మార్గములనే అన్ని వర్గాలు చెదరగా నడుస్తాయని సందర్భంగా గుర్తు చేస్తుంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న హృదయ విదారకర సంఘటన మొత్తం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. బొమ్మ భార్గవి ఒక ఆడపిల్ల శిశువును పొదల్లో పడవేసిందనే స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూస్తుంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న హృదయ విదారకర ఘటన గ్రామం మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. బొమ్మ భార్గవి ఒక చిన్న శిశువును పొదల్లో పడేయడం జరిగినట్లు స్థానికుల ఫిర్యాదు ద్వారా ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామంలోని ఓ చెట్ల పొదల దగ్గర ఒక మూట కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు దాన్ని విప్పించుడగా లోపల ఒక ఆడ శిశువు మృతదేహం లభించింది. వెంటనే గ్రామస్తులు ఆ శిశువును బయటకు తీసి పరిశీలించగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. శిశువును ఇంత అమానుషంగా పడేయడం పట్ల స్థానికులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ రవీందర్ ఈ అక్రమ అబార్షన్ కు సహకరించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆయన అనేక గోప్యమైన అబార్షన్లు చేసినట్లు ప్రజలు పేర్కొన్నారు. శిశు మృతదేహం బయటపడే ఘటన చర్చనీయాంశం అవడంతో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్ రవీందర్ ఆసుపత్రిలో రికార్డులు, మందుల నిల్వలు పరిశీలన అన్నింటినీ పరిశీలించారు. ఎంఆర్ఓ బృందం కూడా పూర్తిస్థాయి తనిఖీలు చేసి అక్రమ అబార్షన్ కు సంబంధించిన ఆధారాలు లభించడంతో ఆసుపత్రిని సీజ్ చేశారు.
అక్రమ వైద్య కార్యకలాపాలపై అధికారులకు రాజీ లేకుండా వ్యవహరిస్తున్నామన్నారు. తనిఖీల అనంతరం అధికారులు మాట్లాడుతూ భ్రూణ హత్యల చట్ట విరుద్ధమని, ఇది మహాపాపమని, ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమని స్పష్టం చేశారు. అక్రమ అబార్షన్లు మహిళలు ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు అని, ఇలాంటి ఘటనలు మళ్ళా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో మనకి రవీంద్ర గారు నడుస్తున్నారు. అది వాళ్ళకి పర్మిషన్ లేదు, ఎలాంటి పర్మిషన్ లేదు, ప్రాక్టీస్ చేసి వాళ్ళకి ఈరోజు మన మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ మెంబర్ ఎంఆర్ గారు, మన ఎస్ఐ గారు, గొప్ప కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరు కలిసి మనం ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ ఆర్ఎండి టీని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఇట్లాంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అన్ని చేయకూడదు, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ మన డిమెన్షన్ ఆఫీస్ గా ఖచ్చితంగా పర్మిషన్ లేకుండా ఎట్లాంటి ప్రాక్టీస్ చేయరాదు, సూదులు ఇవ్వద్దు, మందు కూడా ఇవ్వద్దు. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలి, ఉంటేనే చేయగలుగుతాం. లేదంటే ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తే జనాల పాలనతో ఇబ్బంది ఆర్బాన్ చెలగటం అవుతుంది. ఖచ్చితంగా అందరికీ వీళ్ళకి ఏంటంటే ఇల్లీగల్ ప్రాక్టీస్ అనేది చేస్తారు. అది ఎంక్వైరీ చేసిన తర్వాత దానికి సంబంధించిన మళ్ళీ దానికి ఎంఆర్ఓ గారు వాళ్ళు మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి అది ఎంత అయితే ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అది మొత్తం డీటెయిల్స్ ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కంపెనీ ఓన్లీ ఇల్లీగల్ నడిపిస్తుంది కదా, ఇల్లీగల్ గా నడపరాదు. మన డిస్ట్రిక్ట్ తెలంగాణ ఎక్కడే నడపరాదు. ఖచ్చితంగా మన గైడ్లైన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఉంటేనే నడపచ్చు. ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి, ఖచ్చితంగా లేకుండా నడపరాదు. అన్ని దొరకడం జరిగింది. అన్ని సీజ్ చేశారు. ఐడియా లేదు, ఇన్స్పెక్షన్ చేసి మనకైతే ఓటర్లు ఇల్లీగల్ నడపరాదు, కేవలం ప్రాక్టీస్ అని చెప్పి. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని డిపిఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ సెల్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య ప్రారంభించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టరేట్లోని డిపిఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పి ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎన్సీఎంసీ విధుల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అయిన ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్సీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించి అనుమతులు మంజూరు చేయాలని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎంసీఎంసీ కమిటీ సభ్యులు, డిపిఆర్ఓ విజయలక్ష్మి, అడిషనల్ పిఆర్ఓ ఏడుకొండలు, మీడియా ప్రతినిధులు, డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కోసం 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిని తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, ఎంపీడీఓ చెన్నారెడ్డిలు పరిశీలించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కోసం 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిని తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, ఎంపీడీఓ చెన్నారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చెన్నారెడ్డి మాట్లాడుతూ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, వాటికి సంబంధించి 7 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో 2
మాత్రమే నామినేషన్ కేంద్రానికి రానివ్వటం జరుగుతుందని, అభ్యర్థి వెంట ఎక్కువ మంది రాకుండా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు నామినేషన్ చేసేందుకు వచ్చే సమయంలో కుల ధృవీకరణ పత్రం, నూతనంగా ప్రారంభించిన బ్యాంక్ అకౌంట్ పుస్తకం, ఇంటి పన్నుతో పాటు 2 వ్యక్తులను తీసుకురావాలని ఆయన పోటీ చేసే అభ్యర్థులకు తెలిపారు. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025 చేగుంట మండలంలో 2వ విడతలో జరుగుతున్నవి. ఈ ఎన్నికల కార్యక్రమము రిటర్నింగ్ అధికారి జారీ చేయబడిన ఎన్నికల నోటీస్ ప్రకారం ఉంటుంది. ఈ రిటర్నింగ్ అధికారి ఫామ్ నంబర్ 1లో 30/11 ఆదివారము ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. అదే రోజు నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 30/11/2025 ఆదివారం రోజున ఉదయం 10:30 గంటల నుండి 2/12/25 మంగళవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. సో అదేవిధంగా 3/12/2025 రోజున నామినేషన్ల స్క్రూటినీ అంటే నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ చెల్లుబాటైన నామినేషన్లను అదే రోజు అంటే 3/12/2025 సాయంత్రం 5 గంటల తర్వాత అట్టి జాబితాను ప్రదర్శన చేయడం అంటే కార్యాలయము నోటీసు పెట్టిన ప్రదర్శన చేస్తాం. వీటిలో ఏదైనా తిరస్కరించబడిన నామినేషన్ల మీద ఆర్డీఓ గారికి 4/12/2025 నాడు అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్ల పరిష్కరణకు ఆర్డీఓ గారు 5/12/2025లోగా చేస్తాడు. ఆ తర్వాత అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 6/12/2025 శనివారం రోజున మధ్యాహ్నం 3 గంటలలోపు ఎవరైనా అభ్యర్థులు ఉపసంహరణ అంటే నామినేషన్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఈ పోటీ ఏదైతే కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఫైనల్ లిస్టు అంటే పోటీ చే అభ్యర్థుల తుది జాబితా 6/12/2025 శనివారం స్వీకరణకు నామినేషన్ ఫామ్ 3 మరియు దానికి జతపరచవలసిన అనుబంధము ఏది ఆస్తులు అప్పులకు సంబంధించిన అనుబంధము ఈ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్ ఫారం ప్రతిపాదకుల సంతకము అభ్యర్థి సంతకంతో మళ్ళీ దానికి ఒకవేళ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్తో ఇవ్వాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి నోటీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా బ్యాంకు ఖాతా వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా కొత్త బ్యాంక్ ఖాతా తీసి ఆ నంబర్ను ఆ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలి, ఒక ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి. ఇవన్నిటితో పాటు వచ్చేసి కేవలం ఆ అభ్యర్థి మరియు అతనితో పాటు 2 మట్టే నామినేషన్ స్వీకరణ కేంద్రానికి అలౌ చేయడం జరుగుతుంది. వారికి దీన్ని వాళ్ళుగా ఇక్కడ మనకు ముందే మన ఆఫీస్లోనే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఓటర్ లిస్ట్లో సీరియల్ నెంబర్ చూసుకోవడానికి కానీ లేకుంటే ఏదైనా నామినేషన్ ఫారం నింపే విధంగా దానిలో సాయం చేయడం కానీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. 7 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి కేంద్రము ఎంపీడీఓ కార్యాలయం స్టాఫ్ రూమ్లో ఉత్తర భాగంలో ఉంటుంది. దీనిలో చేగుంట, పొలంపల్లి, రెడ్డిపల్లికి సంబంధించిన నామినేషన్ స్వీకరిస్తారు. అదేవిధంగా 2వ నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంపీడీఓ ఆఫీసు స్టాఫ్ రూమ్లో సౌత్ సైడ్ ఉంటుంది. దీనిలో గ్రామ పంచాయతీ వడియారము, చిన్న శివనూరు, కర్నాలపల్లికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్ రూమ్లో ఈస్ట్ సైడు 3వ నామినేషన్ స్వీకరణ కేంద్రం ఉంటుంది. దీనిలో పెద్ద శివనూరు, కసార్పల్లి, చిట్టోజుపల్లి, వల్లభాపూర్ గ్రామ పంచాయతీల నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా 4వ నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంపీడీఓ ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్ రూమ్లో పడమర సైడ్ ఉంటుంది. దీనిలో మకరాజపేట, చందాయిపేట, కరీంనగర్ గ్రామ పంచాయతీల నామినేషన్ల స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 5వ నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంఈఓ ఆఫీస్ కార్యాలయంలోని ఎంఈఓ రూమ్లో ఉంటుంది. దీనిలో అనంతసాగరు, రుక్మాపూరు, జైత్రామ్ తాండా, ఉల్లితిమ్మాయిపల్లికి సంబంధించిన నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా 6వది నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంఆర్ఓ ఆఫీస్ హాల్లో ఉంటుంది. దీనిలో పులిమామిడి, కిష్టాపూరు, బోనాలు, బీకొండాపూర్కి సంబంధించిన గ్రామ పంచాయతీల నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదేవిధంగా 7వ నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంఈఓ ఆఫీసు
స్టాఫ్ రూమ్లో ఉంటుంది. దీనిలో గొల్లపల్లి, ఇబ్రాహీంపూరు, రాంపూరు, సోమలాతాండకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇప్పుడు దీక్ష దివాస్ పేరుతో మళ్లీ సెంటిమెంట్ను రగల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో మొత్తానికే వెన్నె తగ్గుతూ ప్రజలతో నిరాదరణ గురై మొత్తం ఉనికి కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కొత్త ఉనికిని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలనుకున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఏ రకంగా దీక్ష జరిగింది, కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. దీక్ష నిజమైన దీక్ష కాదు, రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని ఆ కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. మీకు అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేమి ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుద్ది. ఐరోమ్ షర్మిల గారు 16 ఏళ్ళు ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారు. ఇది దీక్షలంటే నిజమైన దీక్ష, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్ష చేసిన తీరు ప్రపంచ రికార్డ్. ఇది చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనల్లుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు. ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షలు అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్ కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలోని బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇన్ఛార్జి మంత్రి ఇందిరమ్మ క్యాంటీన్ను ప్రారంభించారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో హైదరాబాదులో ఉపాధి కోసం లేదా ఇతరత్ర పనులకు పోయేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారము, మధ్యాహ్న సమయంలో భోజనాన్ని నాణ్యతతోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు. ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడం, మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కలిగజేస్తోంది. ఎందుకంటే హైదరాబాదు ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రోపాలిటన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగజేసే బాధ్యత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు క్యాంటీన్, ఇందిరమ్మ క్యాంటీన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ప్రారంభించుకోవడం జరిగింది. 5 రూపాయలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి ప్రాంతంలోని 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదని, ఈ విషయం చెబితే బీఆర్ఎస్ వాళ్ళు నా మీద నోరు వేసుకొని పడిపోతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇక్కడ మన గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ వెంకటరమణారెడ్డి గారు, ఆయన తాజా సీఎం నోడగొట్టిండు, మాజీ సీఎం నోడగొట్టిండు, చరిత్రలో నిలిచిపోయిండు జాయింట్ కిల్లర్ లెక్క. అద్దప్తే ఆయన మాత్రం ఏం సాధిస్తలేరు. బీజేపీ పార్టీ మేమింత అంటారు. కనీసం ఇన్ని వరదలు వస్తే బీజేపీ వాళ్ళు వచ్చి పెరేడ్ చూసినట్టు చూసిపోయారు. అంటే మన దుఃఖం, మన బాధ వాళ్ళకి ఎగ్జిబిషన్ లెక్క అయింది. 1 రూపాయని ఇచ్చిరానే. అదే గుజరాత్లో వరదలు వస్తే 800 కోట్లు ఇచ్చారు. ఎలక్షన్ ముంగట బీహార్లో వస్తే 800 కోట్లు ఇచ్చారు. ఏమైంది?
ఎందుకు ఇయ్యరు? పట్టదా? మీ కామారెడ్డిలో మీ ఎమ్మెల్యేనే గెలిచింది కదా బీజేపీ, పిలుచుకొని ఇవ్వచ్చు కదా ఒక 2 రూపాయలు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే పట్టి లేదు అనడానికి ఇది పెద్ద నిదర్శనం. ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొస్తుంది? నడి బట్టలతోని మన రోడ్ల నిల్చునే పరిస్థితి వచ్చింది కామారెడ్డి ప్రజలకు. ఇట్లాంటి టైంలో కూడా బీజేపీ ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటుంది? ఎందుకోసం ఓటేయాలి? వెంకటరమణారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు చారే పాపం ఎన్నికల్లో గెలవడానికి ఆపద మొక్కులు చాలా మొక్కులు మొక్కిండ్రు. నేను వాటి గురించి అడుగుతలేను. అది అడిగితే మీ ఆస్తులు అమ్ముకొని గుళ్ళు గోపురాలు కట్టియాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ప్రతి వాడకట్లో మీరు ప్రామిస్ చేసిరు. సరే, అవన్నీ పక్కన పెడితే మీరు యుద్ధం చేయండి ప్రభుత్వం మీద, కావాల్సినవి తెప్పియండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిండో ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టనియండి. దానికోసం పోరాటం చేయండి. ఎందుకోసం చేస్తలేరు? ఎందుకు కాంప్రమైజ్ అవుతారు మీరు? వెంకటరమణారెడ్డి గారు, మీరు బీజేపీ వాళ్ళతో కొట్లాడి నిధులు తేవాలి, కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొట్లాడి నిధులు తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకోసం ప్రత్యేకత ఉన్నది? ఇక్కడి నుంచే నవంబర్ 10, 2023 నాడు బీసీ డిక్లరేషన్ చేసిరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు చెప్తే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బిడ్డ సిద్ధరామయ్య గారిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసిరు. చేసి సైలెంట్ కూరుకున్నారు. వీళ్ళని ఎవరు అడగరు అనుకున్నారు బీసీల గురించి. మేము ఆనాడు కూడా అడిగినాం, మీరు 42% బీసీలకు రిజర్వేషన్ వస్తా అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్ కలిపితే 2023 ఎన్నికలలో ఒక్క బీసీకి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి. ఒకటంటే ఒక బీసీకి. ఆ రోజు అది కూడా చెప్పినాం. అయినా సరే బీసీ బిడ్డలు ఆనాడు కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు, సిద్ధరామయ్య గారిని చూసిండ్రు, ఓట్లేసిరు, గెలిపించారు. కానీ వాగ్దానం చేసి మీరు మర్చిపోయారు. మీరు మర్చిపోయిన తెలంగాణ జాగృతి మర్చిపోలేదు. మేము వెంటబడ్డాం. మీరు పూలే విగ్రహం పెట్టాలని అడిగినాం. మీరు అమ్మ సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం అఫీషియల్గా చేయాలని అడిగినాం. కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు తిరిగి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు కామారెడ్డి డిక్లరేషన్ ప్రజలు మర్చిపోకుండా చేసిందే తెలంగాణ జాగృతి సంస్థ. 1 కాదు 2 కాదు, బీసీ డిక్లరేషన్లో మీరు అనేక మాటలు ఇచ్చారు. ఆ మాటలన్నిటి మీద కూడా మేము వెంటబడ్డాం. మా పోరాట ఫలితంగా ఇలా 1 కాదు 2 బిల్లులు వచ్చినాయి. మేము 3 బిల్లులు పెట్టాలని అడిగినాం వాస్తవానికి. కానీ 1 కాదు 2 బిల్లులు వచ్చినాయి. ఆ 2 బిల్లులు వస్తే అవి ప్రెసిడెంట్ దగ్గర ఇరుక్కున్నాయి. మళ్ళీ మేము వార్నింగ్ ఇచ్చినాం బీజేపీకి, కాంగ్రెస్కి, మీరు కనుక ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే రైలు రోకో చేస్తామని చెప్పిన మానాడు. ప్రతి గ్రామ పంచాయతీపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో షేక్ షాబుద్దీన్ దర్గా ఆవరణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని షేక్ షాబుద్దీన్ దర్గా ఆవరణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఆదేశానుసారం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, ఈ విషయం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఒకటి కూడా ఇవ్వలేదని, అలాగే బీఆర్ఎస్ నాయకులే ప్రభుత్వ పథకాలు పంచుకున్నారన్నారు. ఈ విషయాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించి విజయదుందుబి మోగించాలన్నారు. కార్యకర్తలు ఛాయ్ నీళ్లు తాగైనా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అన్ని కుల గ్రామ నాయకులు గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు. అప్పచిపల్లి గ్రామం నుంచి గజని వెంకట్ గౌడ్, కొంగోడు గ్రామం నుంచి బందెల శామిల్, తుక్కాపూర్ గ్రామం నుంచి శివప్ప గారి శ్రీశైలం, పైతర గ్రామం నుంచి ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సీనియర్ నాయకులు ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బండి రమేష్, విజయ్ గౌడ్, బందెల శామిల్, బండి మల్లేష్, మన్నె కిష్టయ్య, జనార్దన్ రెడ్డి, ఆది నాగేశ్వరరావు, జోగిపేట విఠల్, నర్సింహులు, గోండా కృష్ణ, శ్రీశైలం, మన్నె శ్రీనివాస్, భూమయ్య, రమేష్, నాయని, లక్ష్మయ్య, చిన్న రాయప్ప, యేసురాజ్, అశోక్, లంబాడి పాండు, సుధాకర్, దుర్గేష్ గౌడ్, రవీందర్ గౌడ్, కంచెల నాగరాజ్, తుడుం రామకృష్ణ, సిద్దప్ప, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ప్రతి 21 గ్రామాల నుంచి చేసినటువంటి మంచి కార్యకర్తలు అందరూ ఉన్నాం. ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరాలని అందరం కుతూహలంగా ఉండాలి. అందరినీ కష్టపడి గెలిపించుకోవాలి. అందరి బాధ్యత మన మీద ఉన్నది. ఎటువంటి కష్టాలున్న కార్యకర్తలు ఏంటంటే కొంచెం ఏమి చేస్తలేరు అనేది ఒకటి ప్రజలలో ఉన్నది.
అన్నీ చేస్తున్నాడు. కాకపోతే కొద్దిగా వెనక ముందు నడుస్తున్నది. కాకపోతే ఇక ఒక్కొక్క విలేజ్లో ఇప్పటి వరకు ఒక ఇల్లు లేవు 10 ఏళ్ళ నుంచి. ఈ రీసెంట్గా చూస్తున్నాం 1-2 ఏళ్ళ నుంచి కొంచెం ఇల్లు ప్రారంభమైనవి. మనం 3వ విడతలు ఉన్నాం మన మండలు. కాబట్టి మనం చేసేది ఏంది, ప్రతి విలేజ్లో మన సర్పంచ్ ఉండాలి. మన ప్రతి గ్రామ పంచాయతీలో మన కాంగ్రెస్ సర్పంచ్ ఉండాలనే ఉద్దేశంతో మీకు అది అందరం ధైర్యం ఒకరికొకరం సహకరించుకొని ప్రతి విలేజ్లో కోఆర్డినేట్ తోటి ప్రతి విలేజ్లో మన సర్పంచ్ని గెలిపించాలి. అదేవిధంగా మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుంది అనేది మన ప్రజలకు వివరిస్తూ ఇంద్రమిల్లు ఉన్నాయి. మొన్నటికి మొన్న చీరల పంపిణీ కూడా, మంచి చీరల పంపిణీ కూడా చేశారు. అందరికి కూడా ఇస్తారు. చీరల కాడ చాలా మంది అపోహ ఏమంటే ఇది గ్రూప్స్లనే ఉన్నారు వాళ్ళకే ఇస్తారని అన్నారు. అది ఏం లేదు. 19 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు మనం బోనస్ ఇచ్చింది గుర్తుందా అందరికి. ఒక్కొక్క చిన్న రైతైనా పెద్ద రైతైనా కమ్సే కమ్ ఊరికి 4.5 నుంచి 5 లక్షల వరకు బోనస్ పడ్డది. వర్షాకాలం బోనస్ పడ్డది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్. అది కూడా మనం రైతుల పట్ల చెప్పుకోవడానికి ఒక వీలుంది. మరియు ఆ రోజు ఒక ఊరికి కరెంటు బిల్లు ఎంత వస్తుండే, చిన్న ఊరికి 1,50,000, 2 లక్షలు, పెద్ద ఊరికి 3 లక్షలు, 4 లక్షలు బిల్లు కడుతుంటే ఈరోజు మనం దాన్ని 50%లోనే కట్టేస్తున్నాం. అంటే నెలకు 1 లక్ష రూపాయలు మనకు సబ్సిడీ రూపంలో మహిళలకు ఉచిత కరెంటు రూపంలో వస్తుందా లేదా? ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అంటే ఈరోజు 24 లక్షల రూపాయలు అందింది మనకి సంక్షేమ కార్యక్రమంలో. ఆ విధంగా పోతే మనం చెప్పుకోవడానికి మన మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో ప్రతి సర్పంచ్ ఇప్పుడు గెలిచే అవకాశాలు మెండుగా, కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు మీదికి ఏదైనా సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎలాంటి సమస్య తెచ్చినా కానీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారికి మనం తెలియజేయచ్చు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు ఇది రాలేదు అది రాలేదు, మనం గెలిచే ప్రయత్నం చేస్తుంటాం, వాళ్ళేమో మనను ఉల్టా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవ్వరు ఏడా టెంప్ట్ కాకుండా మనం ఎట్లయినా గెలుస్తున్నాం. కొత్త సంసారం వచ్చినప్పుడు 1 సంవత్సరం ఎట్లయినా కింద మీద ఏర్పడ సంసారం లెక్కుంటే 2వ సంవత్సరం నుంచి చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఆటో పశువులను ఢీకొట్టడంతో పశువులు వెళ్లి కాలినడకన వెళ్తున్న యువకులపై పడ్డాయి. దీంతో యువకులకు తీవ్ర గాయాలైన వారిని సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఆటో పశువులను ఢీకొట్టడంతో పశువులు వెళ్లి కాలినడకన వెళ్తున్న యువకులపై పడడంతో తీవ్ర గాయాలైన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇటుక బట్టీలో కార్మికులుగా పనిచేస్తున్న సంగ్రామ్, వైభవ్ ఇద్దరు నిత్యావసర సరుకుల కోసం చిన్నశంకరంపేటకు వచ్చి తిరిగి వెళ్తుండగా తూప్రాన్ నుంచి మెదక్ వెళ్తున్న ఆటో పశువులను ఢీకొట్టడంతో వీరిపై పశువులు పడడంతో సంగ్రామ్ కు తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ లో మెదక్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలో హృదయ విదారకర సంఘటన. అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొదల్లో పడేసిన కన్న తల్లి. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని డిపిఆర్ఓ కార్యాలయంలో కలెక్టర్ సమావేశం. మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్న ప్రావీణ్య. తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారన్న టీపీసీసీ చీఫ్. దీక్షా దివాస్ పేరుతో మళ్లీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి ప్రాంతంలోని 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్న ఎమ్మెల్సీ. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న కవిత. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.